ఇవి చూసారా, ఇవి చిన్న చిన్న సీసాలు ఏమిటనుకుంటున్నారా? ఒకటి చూడండి, ఇవన్నీ మన వెజిటబుల్ వేస్ట్ని వీటిలో స్టోర్ చేశారనమాట. ఇలా చిన్న చిన్నగా ఈ 4 బాటిల్స్లో ఎందుకని అంటారేమో, అంటే జస్ట్ ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇది ఎత్తి ఒక బకెట్లో వేసుకోవడం చాలా ఈజీ. అన్నీ కలిపి ఒక పెద్ద దానిలో వేస్తే ఆ బకెట్ ఎత్తాలి, లేకపోతే ఎవరినైనా పిలవాలి, పని వాళ్ళని పిలవాలి, ఈ బాధ అంతా ఎందుకు. అందుకని చిన్న దానిలో నేను చిన్న చిన్న వాటిల్లో ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట. అది కూడా ఇదైతేనేమో ఉల్లిపాయ తొక్కలది చూపిస్తాను. మన ఇంట్లో బోల్డ్ ఉల్లిపాయలు వాడుతూ ఉంటాం కదా, ఆ తొక్కలతో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్. ఇది సీసా చూడండి ఎంత చిన్నగా ఉందో. దీన్ని ఇలా ఎత్తి బకెట్లో పోసుకోవడం చాలా ఈజీ కదా. అంటే మనం పెద్ద పెద్ద వాటిల్లో స్టోర్ చేసుకుంటే ఆ పని కొంచెం భారంలా అనిపిస్తుంది. అబ్బా చేయాలా, దాన్ని ఇంకా అలా పోస్ట్పోన్ చేయడం మొదలు పెడతాం. ఇదైతే ఈజీగా అనిపిస్తుంది. మనం కొంచెం కొంచెం తోటి క్లియర్ కూడా చేసేయచ్చు. ఇచ్చినగానే దీన్ని ఇప్పుడు నా గార్డెన్లో అన్నిటికీ వేసేసానంటే ఈ డబ్బా ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఇంకో ఈ ప్యాకెట్లు ఉన్నాయి చూసారా, ఇవన్నీ నేను కవర్లో పెట్టి ఉంచిన వెజిటబుల్ వేస్ట్ అనమాట. ఇప్పుడు ఇంక ఇవాళ ఈ బాటిల్స్ని ఈ వాటర్ అంతా తీసి బకెట్లో పోసేసి మొక్కలకి వేసి ఆ మిగిలిన దాన్ని కంపోస్ట్ బిన్లో వేసేస్తాను. మళ్ళీ ఈ బ్యాగుల్లో ఉన్న వాటిని అన్నిటిని ఈ బాటిల్స్లో నింపుతాను. చాలా ఈజీ టాస్క్ అనిపిస్తుంది అన్నమాట. అందుకని నేను ఇలా చిన్న చిన్న వాటిల్లో పెట్టుకుంటాను. ఒక్కోసారి ఏం చేస్తానంటే ఇలాగ ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఉంది కదా, ఉల్లిపాయ ఇది ఇలాగ ఇది తీసి డైల్యూట్ చేసేసి మొక్కలన్నిటికీ వేసేస్తాను. ఒకరోజు ఏమో ఇది అలా, ఒకరోజు ఇది అలా. ఒక్కోసారి ఏం చేస్తానంటే 4 ఒక బకెట్లోకి తీసుకుని డైల్యూట్ చేసి, ఇక్కడ ఒక పెద్ద బకెట్ ఉంది చూసారా, ఈ బకెట్లోకి తీసుకుని డైల్యూట్ చేసి మొక్కలన్నిటికీ వేసేస్తాను. మా గార్డెన్ అంతా పైన టెర్రస్ మీద ఉంది, కింద 3 పక్కలా ఉంది, ఇంటికి 3 పక్కలా గార్డెన్ ఉంది. సో ఇవన్నీ ఒకసారి మొక్కలకు డైల్యూట్ చేసి వేసేస్తే ఒక్కసారితో అటెంప్ట్తో అయిపోతాయి. మళ్ళీ ఫ్రెష్గా ఆ కవర్లో ఉన్నవన్నీ వేసేసి దీనిలో నేను మళ్ళీ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేస్తాను అన్నమాట. ఇదిగో చూసారా, చిన్న బకెట్, దానికి ఫిల్టర్ పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఇది చూసి ఇది ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్. దీన్ని ఎంత ఈజీగా నేనే ఇప్పుడు పిక్చరైజ్ ఇది వీడియో తీస్తున్నాను. అందుకే ఒక చేత్తో ఎత్తి చూడండి ఎంత ఈజీగా పోసేస్తాను. చిన్న బాటిల్స్ మనం స్టోర్ చేసుకోవడం వల్ల ఉపయోగం అదనమాట. మనం ఎవరిని రిక్వెస్ట్ చేయక్కర్లే, మనంతటి మనమే చేసేసుకోవచ్చు. ఒక్కోసారి వీడియో తీయమంటే మన ఇంట్లో వాళ్ళకి మూడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు వేరే పనిలో ఉండొచ్చు. సో మనంతటా మనం ఇలా చేసేసుకోవాలంటే ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టుకుంటే చాలా ఈజీ అనిపించింది నాకైతే. మరి మీరు ఈ వీడియో చూసి మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్తారా? బాగుందంటే శభాష్, అవునండి మీ ఐడియా చాలా బాగుంది శభాష్ అనండి. లేకపోతే మీకు తోచిన సలహా ఏదైనా అబ్బా ఇలా అయితే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనిపిస్తే మీరు నాకు చెప్పండి. చూసారా ఎంత ఈజీగా ఫిల్టర్ చేసేసి దీనిలో ఏం బాగలేదు, మామూలుగా వేసేసిన. ఇప్పుడు ఈ బాటిల్లోకి మళ్ళీ కొంచెం నీళ్ళు పట్టి ఒకసారి కలిపి ఫిల్టర్ చేస్తాను. ఎందుకంటే బాగా నాని ఉన్నాయన్నమాట. సో మళ్ళీ నీళ్ళు వేసి కొంచెం కలిపితే ఆ సారా అంతా దిగుతుంది. చూసారా మళ్ళీ నీళ్ళు ఎర్రగా వచ్చాయి చూసారా. చాలా రోజులేదు నేను దీనిలో వేసి ఒక 10 రోజుల్లో తీసేద్దాం అనుకున్నాను, కానీ 1 నెల రోజుల పైన అయిపోయింది. అక్కడ మళ్ళీ నాకు వేరే కవర్లో అన్నీ ఉల్లిపాయ తొక్కలు జమ అయి ఉన్నాయి. చూడండి మళ్ళీ దీన్ని ఫిల్టర్ చేసేద్దాం.
మళ్ళీ ఇంకోసారి కూడా నీళ్ళు పోసి చూడాలి. అంటే తొక్కలు చాలా ఉన్నాయి చూసారా, ఇంకా ఎర్రగా వచ్చాయి నీళ్ళు, ఎర్రగా వస్తుంది. కానీ చూసారా పని చేసుకోవడం ఎంత ఈజీ అయిందో హ్యాండ్లింగ్. ఇక్కడ ఈ హ్యాండ్లింగ్ చాలా, ఈ పాయింట్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేసి చెప్తున్నాను మీకు. చిన్న చిన్న డబ్బా కానీ చూసారా నేను ఒక చేతితో ఎలా పట్టుకోగలుగుతున్నాను. అది మన పని మనం చేసుకుని ఇంకెవరిని రిక్వెస్ట్ చేయక్కర్లేకుండా. ఇప్పుడు బరువులు ఎత్తాలంటే చాలా సమస్యలు కదా, చేయి నొప్పి పెట్టవచ్చు, నొడి నొప్పి రావచ్చు. అందుకని మనం చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టుకుంటే ఆ సమస్యలు ఉండవు, మనకి పని ఈజీగా అయిపోతుంది. మనకి అక్కడ నొప్పి పెట్టింది ఇక్కడ నొప్పి పెట్టింది అనే సమస్య ఉండదు. కాస్త ఇలా కలుపుతుంటే తొందరగా ఫిల్టర్ అయిపోతుంది. ఏం లేదు, ఇది మిగిలిపోయిన ఈ తొక్కలన్నింటినీ నేను కంపోస్ట్ బిన్లో వేసేస్తానన్నమాట. అందుకే ఫిల్టర్ చేయడం. లేకపోతే మొక్కల్లో వేసేటప్పుడు మనం ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది వేరే కంపోస్ట్ బిన్లో వేసేస్తే సరే ఇంకా ఎర్రగా వస్తున్నాయి. ఇంకో 2-3 సార్లు నేను దీన్ని కలిపి పోస్తాను. తొందరగా ఫిల్టర్ అవ్వాలంటే ఇలా కలిపేస్తే అయిపోతుంది. చూసారా ఇంత వచ్చింది ఎర్రగా, ఎంత చిక్కగా ఉన్నాయి చూడండి నీళ్ళు. ఇది నేను మిగతా వెజిటబుల్ వేస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్తో కలపదలుచుకోలేదు. ఎందుకంటే మనం ఉల్లిపాయ తొక్కల నీళ్ళు సామాన్యంగా గులాబీ మొక్కలకు వేస్తాం కదా, అందుకని దీన్ని స్పెషల్గా వేరే బకెట్లో తీసి దాన్ని డైల్యూట్ చేస్తాను. ఇక్కడ పెద్ద బకెట్ ఉంది కదా, ఈ బకెట్లో పోసేసి దీని నిండా నీళ్ళు పోసి నా ఇంట్లో పువ్వుల మొక్కలు అన్నిటికీ వేస్తాను. మిగిలిన మిగతా మొక్కలకి దీనిలో మనకి ఉల్లిపాయ తొక్కల్లో ఇది పొటాషియం ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఇవన్నీ మిగతావి వెజిటబుల్ వేస్ట్ అన్నీ మన ఇంట్లో అన్నీ రకరకాల కూరగాయలు రోజు తరుగుతూ ఉంటాం కదా, వాటి తొక్కలతో వచ్చిన నీళ్ళు వీటిని మళ్ళీ ఫిల్టర్ చేయాలి. చూడండి ఇది కూడా ఎంత చిన్నగా కంటైనర్ ఉందో, చేతితో పట్టుకోవడం ఎంత ఈజీగా ఉందో చూసారా. ఇది మొన్న ఒకసారి మొక్కలు పోసాను, అందుకే పల్చగా వస్తుంది. అందులో అన్ని రకాల మామూలు వెజిటబుల్ తొక్కలు అంటే అంత కలర్ ఉండదు కదా. మొన్న ఒక రోజు అయితే నేను ఇలా వేసిన 2 రోజులకి బాటిల్ ఎత్తి ఆ నీళ్ళని మొక్కలకు పోసేసాను డైరెక్ట్గా. వెంటనే నీళ్ళు పోసేసాను అనుకోండి, చిక్కగా ఉంటాయేమో అని. చూసారా ఈ బాటిల్ని క్లియర్ చేశాను. నెక్స్ట్ మన ఇంట్లో ఇలాంటి ఉంటూనే ఉంటాయి కదా, బోర్న్విటా బాటిల్ అని ఏదో ఒకటి. మనకి ఈ బాటిల్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అడిగినా ఇస్తారు, కొన్ని పిల్లలు లేక మన పెద్దవాళ్ళు తాకపోతే. ఇదేమో ఇది కూడా రకరకాల వెజిటబుల్స్తో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్. సరే హ్యాండ్లింగ్ ఎంత ఈజీ అవుతుందో పాయింట్. మన నెలకోసారి ఇలా అన్నీ చేసేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఈ బాటిల్ క్లియర్ అయిపోయింది. ఇదంతా ఏం చేస్తానంటే కంపోస్ట్ బిన్కి వేసేస్తాను. అసలు ఇలా కలుపుతుంటే తొందరగా అది ఫిల్టర్ అయిపోతుంది అన్నమాట.
సరే, ఇప్పటికి 3 బాటిల్స్ ఖాళీ అయ్యాయి. ఇంకా ఇది 4వది పెద్దది, కొంచెం ఇది పెద్దది. దీనిలో కూడా అన్ని మిక్స్డ్ వెజిటబుల్ పీల్స్ అన్నీ అదే ఇది. చూసారా, మొత్తం నేను పెట్టిన బాటిల్స్లో అన్నిటిలో కలిపి ఇదిగో వెజిటబుల్ వేస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇంత ఈ బకెట్లో ఇక్కడ దాకా వచ్చింది. అంటే లెస్ దెన్ హాఫ్ వచ్చింది, కూడా చిక్కగా ఉన్నాయి. వీటికి మళ్ళీ ఇప్పుడు నేను ఈ డబ్బా ఉంది చూసారా, ఇది ఇంకా దీనిలో నీళ్ళు ఉన్నాయి, కొంచెం వేస్తాను. ఏదైనా చూడండి చక్కగా ఎంత ఈజీగా ఆపరేట్ చేసినారు. ఇది మెయిన్ పాయింట్ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది. ఇప్పుడు దీనిలో కొంచెం మళ్ళీ నీళ్ళు నింపుతాను. నీళ్ళు నింపితే చూసారా మళ్ళీ ఎంత కలర్గా వచ్చాయో. దీనిలో అన్ని రకాలు ఉన్నాయి, అన్ని కూరలు, అరటిపండు తొక్కలు, మొత్తం అన్ని దీనిలో చాలా వేసాను. మళ్ళీ బకెట్లో పోసేస్తాను. అసలు పక్క నుంచే పోసేయచ్చు, మనకి ఇదేం స్ప్రే చేసుకునేది కాదుగా. కొంత పక్క నుంచి పోసేస్తాను. దీనిలో ఇంకో 2-3 సార్లు నేను నీళ్లు పోసి దానిలోంచి తీస్తాను. మనం కర్రతో ఇలా అనేస్తే తొందరగా ఫిల్టర్ అయిపోతుంది. ఇలా వీటన్నిటిలో మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి, వీటన్నిటిలో మళ్ళీ కొంచెం నీళ్లు పోసి ఒకసారి ఇలా బకెట్లో తీసేసుకుని, ఇది చూడండి ఇక్కడ పెద్ద బకెట్ పెట్టాను చూసారా, అంత పెద్ద బకెట్ ఉందో. ఇది ఒక 10 లీటర్స్ బకెట్. ఇది దీనిలో పోసి దాన్ని కొంచెం డైల్యూట్ చేసేస్తాను అనమాట. ఒక బకెట్ నిండా నీళ్ళు వేసి డైల్యూట్ చేసి, ఇందాక మీకు ఉల్లిపాయ తొక్కల నీళ్లు పోసాను చూసారా, అలా డైల్యూట్ చేసి మిగతా మొక్కలన్నిటికీ వేసేస్తాను. మీకు వేసినప్పుడు డైల్యూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ డబ్బాల్లో అన్నిటిలో వాటిల్లో కూడా మళ్ళీ కొంచెం నీళ్ళు వేసి, ఈ డబ్బాలన్నిటిలో మళ్ళీ కొంచెం నీళ్ళు వేసి, ఇది మొదట అంత చిక్కగా రాదు కానీ మళ్ళీ వస్తుంది ఎసెన్స్, అది మళ్ళీ బకెట్లోకి తీసుకుంటాను. ఇవన్నీ మొక్కలకు పోసేస్తాను. చూసారా, ఇందాక ఉల్లిపాయ తొక్కల నీళ్ళు బకెట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని నీళ్ళు వేసి డైల్యూట్ చేస్తాను అన్నమాట. ఒక పెద్ద బకెట్లోకి తీసుకున్నాను చూడండి, అంత పెద్ద బకెట్. ఈ బకెట్ అంతా మొత్తం దానికి ఒక 10 టైమ్స్ కలిపినట్టుగా అవుతుందన్నమాట. బకెట్ నిండాక ఈ నీళ్ళని ముందు గులాబీ మొక్కలకు పోసి, చూసారా బకెట్ నిండా నింపేసాను ఇప్పుడు ఇందాక ఈ బకెట్లో. ఇప్పుడు వీటిని చూసారు ఇంకా ఎంత ఎర్రగా ఉన్నాయో, ఏదో కాఫీ డికాషన్లా ఉంది. ఫస్ట్ ఇది ఒక గులాబీ తీగ, మొన్నే 4 పువ్వులు వచ్చి అయిపోయింది కాబట్టి మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి. దీనికి ఇవన్నీ పువ్వుల మొక్కలేనండి ఇక్కడ ఉన్నవన్నీ. మనం మెయిన్ పొటాషియం పువ్వులకి ఉల్లిపాయ తొక్కల్లో ఉంటుంది అనుకుంటాం కదా, అన్ని మొక్కలకి ఇక్కడ అన్ని పువ్వులే. గేట్ ముందనమాట, అందుకని అన్ని పువ్వులు. ఇది గులాబీ మొక్క, ఇది పువ్వుల మొక్క.
చాలా రోజులు అయింది వచ్చి, ఇంచుమించుగా ఒక 20 రోజులు ఉందేమోనండి. ఇది ఈ మొక్కకు కూడా మొదట్లో ఇక్కడ ఎర్ర గులాబీ ఒకటి మీకు చూపిస్తాను గమ్మత్తుగా. అది ఆ పువ్వులో 2 పువ్వులు కలిసినట్టుగా ఉంది, గమనించండి. అదిగో చూసారా, అదిగో. నేను నిన్ను చూసి ఆశ్చర్యపోయాను. మామూలుగా చూసారా ఇలా ఉంటుంది కదా, ఒకటి ఉంటుంది పువ్వులో ఇలా. చూసారా, ఇటొకటి ఉంది, ఇటొకటి ఉంది. చూసారా, ఎందుకో మరి గమ్మత్తుగా అలా వచ్చింది. చూసారా, రెండు పువ్వులు కలిసినట్టుగా వచ్చాయి, జంట పువ్వులు అనమాట ఒకే దానిలో. ఇటో రౌండ్, ఇటో రౌండ్. బయట ఇదే మొక్క ఆరెంజ్ కలర్. ఇవి మన నూరువరహాలు తెలుపు, చాలా రోజులైంది వచ్చి, కొంచెం ఎండిపోతుంది పువ్వు. ఇక్కడ ఈ పువ్వు మాత్రం భలే గుబాలిస్తుందండి. మామూలు ఎర్ర నూరువరహాలు అయితే వాసన ఉండదు, కానీ తెలిపింది. ఇది కూడా అయిపోయింది, ప్రూనింగ్ చేయాలి. ఇలాగా పువ్వుల మొక్కలు అన్నిటికీ ఇచ్చేస్తాను. ఇప్పుడు అయిన తర్వాత ఇంకా మిగిలితే మిగతా మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేస్తాను. వాటికి పొటాషియం కావాలి కదా, పువ్వుల మొక్కలనే కాదు అన్నిటికీ కావాలి కదా. మెయిన్ మనం ఏంటంటే గులాబీ మొక్కలకి ఇస్తాం. ఇంకా పైన టెర్రస్ మీద గులాబీ మొక్కలు ఉన్నాయి. ఇక్కడ కాంపౌండ్ వాల్ మీద కొన్ని గులాబీ మొక్కలు ఉన్నాయి. కాంపౌండ్ వాల్ మీద కట్టుకున్న నీళ్ళు, వాటన్నిటికీ కూడా ఈ ఉల్లిపాయ తొక్కల నీళ్ళు ఇచ్చేస్తాను. చూసారు కదా మీరు ఈ వీడియో, మరి మీ అభిప్రాయం చెప్పండి. మళ్ళీ వెజిటబుల్ వేస్ట్ వాటర్ కూడా అది డైల్యూట్ చేసి మళ్ళీ రేపు మిగతా మొక్కలకి వేస్తే మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.